హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 2026 మార్చ్ 1 to 15th వరకు అనమాట. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే వాళ్ళకు కూడా వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకు అంటే ఈ నోట్స్ వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో మంత్లీ వైజ్ పీడిఎఫ్లో కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు అక్కడ మెసేజ్ అయితే చేయండి. సో ముందుగా ఈరోజు రైల్టెల్ కార్పొరేషన్ ఏ విదేశీ నగరంలో ఒక డేటా సెంటర్ను అభివృద్ధి చేస్తుంది? రైల్టెల్ కార్పొరేషన్ ఏ విదేశీ నగరంలో ఒక డేటా సెంటర్ని అయితే అభివృద్ధి చేస్తుంది అంటే అడిస్ అబాబాలో చేయడం చేస్తుంది అనమాట. రాతిని తొలగించి నెక్స్ట్ వన్ వచ్చేసి రాతిని తొలచి నిర్మించిన ఒక ప్రాచీన ఆలయం. రాతిని తొలచి నిర్మించిన ఒక ప్రాచీన ఆలయం ఉన్న కారణంగా తిరుప్పన్ కుండ్రం కొండ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ 2025 టోర్నమెంటులో భారత జట్టుకు ఏ పథకం లభించింది అంటే కాంస్య పథకం లభించింది. సో సహ్యాద్రి పులుల రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సహ్యాద్రి పులుల రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత బొటానికల్ సర్వేకు చెందినటువంటి శాస్త్రవేత్తలు డిక్లోప్టెరా పకాలికా పేరు గల కొత్త జాతి మొక్కనైతే కనుగొన్నారు. చూడండి, ఇక్కడ పేరు సరిగ్గా చదవండి. డిక్లోప్టెరా ఇక్కడ చూడండి, పకాలికా పేరు గల కొత్త జాతి మొక్కనైతే కనుగొన్నారు. అయితే అది ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనుగొన్నారు, ఏ రాష్ట్రంలో ఉంది అంటే పాకాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కనుగొనడం జరిగింది, తెలంగాణలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పిఎం కేర్స్ కార్యక్రమం నిధిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1920 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జూలై నేషనల్ చార్టర్ ఏ దేశానికి సంబంధించింది? జూలై నేషనల్ చార్టర్ ఏ దేశానికి సంబంధించింది అంటే బంగ్లాదేశ్కు సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నైబర్ రంగం ఆధారంగా జరిగే కుంభకోణాలను ఎదుర్కొనడం, ఆ మొత్తం వ్యవస్థను తొలగించడం పేరుతో జరిగిన సదస్సును ఏ సంస్థ నిర్వహించింది అంటే సిబిఐ, భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం. సైబర్ రంగం ఆధారంగా జరిగే కుంభకోణాలను ఎదుర్కొనడం, ఆ మొత్తం వ్యవస్థను తొలగించడం పేరుతో జరిగిన సదస్సును ఏ సంస్థ నిర్వహించింది అంటే సిబిఐ, భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మకాకు జీవి మన దేశంలోని ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే పశ్చిమ కనుమలు. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో రాష్ట్ర స్థాయి పక్షుల అట్లాస్ను ప్రచురించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే కేరళ రాష్ట్రం. అంతేకాకుండా మరొకటి ఏంటి అంటే వీరాంగన దుర్గావతి పులుల రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? వీరాంగన దుర్గావతి పులుల రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంకులలో ఎవరు తమవిగా ప్రకటించని డిపాజిటర్లు అంటే అన్క్లెయిమ్డ్ ఏ నిధికి తరలిస్తున్నారు అంటే డిఈఏ అంటే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్కి తరలించడం జరుగుతుంది అనమాట. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో. సో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అంతేకాకుండా మంత్లీ వైజ్ ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, నాకు అక్కడ మెసేజ్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ, లవ్ యూ, కీప్ వాచింగ్.